ఓం శ్రీ మహాలక్ష్మి నమః. అందరికీ నమస్కారం. ధనుస్సు రాశివారు ఈరోజు వీడియోను అస్సలే స్కిప్ చేయొద్దు. ఎందుకంటారా, మీ జీవితంలో డబ్బు కోసం పడిన బాధలు మరియు అవసరానికి చేతులు చాచిన రోజులు, ఎంత కష్టపడినా ఫలితం రాని సమయం, ఇవన్నీ ఇక ముగియబోతున్నాయి. జనవరి 20 తర్వాత లక్ష్మీదేవి మీ జీవితాన్ని నిశ్శబ్దంగా కానీ బలంగా మార్చబోతోంది. ఇంకా మరిన్ని వివరాలను మనము ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనుస్సు రాశి గత కష్టాల వెనుక ఉన్న కారణాలు ఏంటి ఇప్పుడు చూసేద్దాం. ధనుస్సు రాశి వారు సాధారణంగానే చాలా నిజాయితీగా ఉంటారు. ఎవరికైనా మేలు చేయాలని చూస్తారు కానీ అస్సలు కీడు చేయాలని చూడరు. ఇక డబ్బుని దేవుడిలా కాక అవసరంగా మాత్రమే చూస్తారు. కానీ ఇదే కారణంగా మీరు చాలాసార్లు తప్పుడు వ్యక్తులను నమ్మారు. డబ్బు ఇచ్చి తిరిగి దాన్ని పొందలేకపోయారు. ఇక మీ అవసరాలను పక్కన పెట్టి వేరే వాళ్ళ అవసరాల కోసమే పనిచేశారు. లక్ష్మీదేవి ఇదంతా చూసింది. ఇది శిక్ష కాదు, ఇది మీకు ఒక పరీక్ష. ఇప్పుడు ఆ పరీక్ష కాలం పూర్తయింది. జనవరి 20వ తేదీ ఎందుకంత ముఖ్యమైన రోజు ఇప్పుడు చూద్దాం. జనవరి 20 నుంచి గురుగ్రహ దృష్టి మీపై పడబోతోంది మరియు ధనస్థానం కూడా బలపడుతుంది. దీని ఫలితం ఏంటి అంటే, మీరు ఎప్పటి నుంచో రావాలి మరియు ఆగిపోయిన ధనం కదలడం ప్రారంభమవుతుంది. ఇక కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. ఇంట్లో ధనస్థిరత్వం రావడం కూడా జరుగుతుంది. ఇది ఒక్క రోజులో అద్భుతం కాదు, కానీ మార్పు మొదలయ్యే రోజు మాత్రం తప్పకుండా అవుతుంది. జనవరి 20 తర్వాత వచ్చే 7 స్పష్టమైన ధన సంకేతాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మొదటిది, డబ్బు గురించి ఆలోచన మారిపోవడం. ఇంతవరకు ఎలా గడుస్తుందో, మళ్ళీ అప్పు చెయ్యాలా అనే ఆలోచనలు మీకు ఉన్నాయి. కాకపోతే ఇప్పటి నుంచి ఈ డబ్బుతో ఇది చెయ్యాలి, ఇది మంచి అవకాశం అని కూడా మీరు ఆలోచిస్తారు. ఇదంతా ఆ లక్ష్మీదేవి కటాక్షం అని అనుకోండి. ఇది మొదటి సంకేతం కూడా భావించండి. ఇక రెండవది, పాత బాకీలు తిరిగి రావడం. మీరు ఒక ఫ్రెండ్కి డబ్బు ఇచ్చారు, తిరిగి అడగడానికి కూడా మీకు మనసు రావట్లేదు, మనసు ఒప్పుకోవట్లేదు. కాకపోతే జనవరి 20 తర్వాత ఆ వ్యక్తే మీకు ఫోన్ చేసి నీ డబ్బు ఇవ్వాలి అని చెప్తారు. ఇది యాదృచ్ఛికం కాదు, సాధారణం కూడా అస్సలే కాదు. ఇక మూడవది, చిన్న మొత్తంలో కానీ నిరంతర ఆదాయం. అంటే ఒకేసారి పెద్ద డబ్బు కాకపోయినా తరచూ డబ్బు రావడం మొదలవుతుంది. అంటే కొంచెం కొంచెం డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకి ఫ్రీలాన్స్ పని చేయడం వల్ల మీకు డబ్బు రావడము, మరియు ఏదైనా కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేయడం ద్వారా ఆదాయం రావడము, చిన్న వ్యాపార లాభం కూడా రావడం, ఇవన్నీ లక్ష్మీదేవి ముందు ధన ప్రవాహాన్ని స్థిరం చేస్తుంది. నాలుగవది, గోల్డ్ లేదా వెండి సంబంధిత ఆలోచనలు రావడం. అంటే జనవరి 20 తర్వాత మీకు గోల్డ్ కొనాలి అనిపించడం మరియు వెండి వస్తువులు ఇంటికి రావడం ఆటోమేటిక్గా. ఇవన్నీ లక్ష్మీదేవి స్థిరపడే సంకేతాలు అనుకోండి. ఇక ఐదవది, ఇంట్లో శుభ మార్పులు. అంటే పాత పనులు క్లీన్ చేయాలనిపించడం, అంటే ఇల్లు క్లీన్ చేయాలనిపించడం, లేదా దేవుడి ముందు ఎక్కువసేపు నిలబడి ప్రార్థించడం మరియు దీపం వెలిగించాలనే కోరిక. ఇది మీ ఆత్మ మరియు లక్ష్మీదేవి రాకకు సిద్ధమవుతున్న సూచన. ఇక ఆరవది, ఖర్చులు తగ్గడం మరియు సేవింగ్స్ పెరగడం. ఇదే అసలైన మార్పు. ఇంతవరకు డబ్బు చేతిలో నిలవదు, కానీ ఇప్పుడు అవసరం లేని ఖర్చులు ఆగిపోతాయి మరియు డబ్బు నిలవడం కూడా మొదలవుతుంది. ఇదే నిజమైన మరియు అసలైన అదృష్టం. ఇక ఏడవది, ఆత్మవిశ్వాసం పెరగడం. డబ్బు రావడానికి ముందు ధైర్యం పెరుగుతుంది మరియు భయం తగ్గుతుంది. ఇది ఏమనుకుంటున్నారు మీరు? ఇది గురు ప్లస్ లక్ష్మీదేవి కృప. ఇక జనవరి 20న తప్పకుండా చేయాల్సిన శక్తివంతమైన పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిహారాలు చేస్తే ధనం రావడమే కాదు, మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. ఇక ఉదయం
ఉదయం ఎలాంటి పరిహారాలు చేయాలి అంటే, ఉదయం లేవగానే స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించండి. మరియు లక్ష్మీదేవి ఫోటో ముందు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మరియు లక్ష్మీదేవికి పసుపు పువ్వులు లేదా తెలుపు పువ్వులతోని పూజ చేయండి. ఇక రాత్రి సమయంలో ఏం చెయ్యాలి అంటే, పర్సు మరియు డబ్బు పెట్టే చోట కొంచెం శుభ్రం చేసి ఒక వెండి నాణం లేదా పసుపు పెట్టండి. అదృష్టం తన్నుకు వస్తుంది మీకు. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే తప్పక పాటించాల్సిన నియమాలు ఏంటి? ఇంట్లో కానీ బయట కానీ ఎప్పుడూ అబద్ధాలు చెప్పొద్దు. మరియు అవసరం లేని అప్పులు చేయొద్దు. అంటే పోకడలకు పోయి అప్పులు మాత్రం అస్సలే చేయకండి. అన్యాయపు మాటలు, దుర్మార్గపు మాటలు అస్సలే మాట్లాడద్దు. ఇవంటే లక్ష్మీదేవికి అసహ్యం. కృతజ్ఞతతో ఉండండి. అంటే ఎవరైనా సహాయం చేస్తే కృతజ్ఞతతో ఉండండి. మరియు ఎవరైనా అవసరాల్లో ఉంటే తప్పకుండా సహాయం చెయ్యండి. మరియు మీపై ఎవరైనా నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకండి. ఇవి ఉంటేనే మిమ్మల్ని లక్ష్మీదేవి చల్లగా చూస్తుంది. చివరిగా ధనుస్సు రాశివారు, మీరు ఎన్నిసార్లు దేవుడిని అడిగారో అన్నిసార్లు దేవుడి మీ మాటలు వినే ఉన్నాడు. కానీ దేనికైనా సమయం రావాలి. జనవరి 20 నుంచి ఆ సమయం మొదలవుతుంది. మీ జీవితంలో ఇకపై అప్పులు ఉండవు. భయం అనేది అస్సలే ఉండదు. దేనికి లోటు కూడా రాదు. లక్ష్మీదేవి అడుగుల శబ్దమే మీకు వినిపిస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఈ వీడియో మీకు ఒక చిన్న నమ్మకం ఇచ్చినా లైక్ చేయండి. కామెంట్లో లక్ష్మీదేవి నా ఇంటికి రాగాక అని వ్రాయండి. మరియు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరియు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. మరియు దైవ సందేశాలను కూడా పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.